ముఖ్య సమాచారం. ఇప్పుడు ఊర్లోకి ఎన్నో ఏప్స్ ప్రవేశించాయి. అవి రోడ్ల మీద, ఆఫీసుల మీద, కొట్ల మీద దాడి చేస్తున్నాయి చాలా తీవ్రంగా. మనతో పాటు ఇప్పుడు యానిమల్ స్పెషలిస్ట్ వసుధావ్ మేడం గారు ఉన్నారు. అసలు మీకు ఏమనిపిస్తుంది? అసలు ఏప్స్ ఎందుకని ఈ విధంగా చేస్తున్నాయి? మనుషులు ఎక్కువగా అడవుల్ని అంతం చేస్తున్నారు. అందుకని రీహాబిలిటేషన్ కోసం యాప్స్ సిటీ లోపలికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ కూడా వచ్చేసారు. రండి, త్వరగా రండి, ఇక్కడి నుంచి పారిపోదాం. రండి. లైవ్ టెలికాస్ట్ చెయ్యి. ఆ ఏప్ బాగా మాట్లాడుతుంది కదూ. వేదా సిటీ ప్రజలారా, ఇక నుంచి ఈ సిటీ మొత్తం నా సొంతం. ఇక వెంటనే మీరంతా సిటీ వదిలి వెళ్ళిపోండి. ఒకవేళ మీరు వెళ్ళకపోయినట్టయితే మేమంతా మీపై దాడి చేసి నాశనం చేస్తాం. ఇక్కడి నుంచి తరవేడి. వాళ్ళంతా చూడాలి. అంటే అలాగే అరే ఏంటిది? నానా, నానా, అరే నా పిల్లాడు, ఎవరైనా నా పిల్లాన్ని కాపాడండి. ఎవరైనా ఉన్నారా? ఎవరు నాకు సాయం చేయడానికి రావడం లేదు. ఇప్పుడు ఆ భగవంతుడే కాపాడాలి. దేవుడా! లడ్డు సింగ్ గారు, ఏప్స్ అన్ని ఇక్కడికి వచ్చి మమ్మల్ని అంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాయి. లేదు 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 లేదు, మీతో ఎవరో అబద్ధం చెప్పారు. హలో, ఏంటయ్యా మజాక్ చేస్తున్నావు? లడ్డు సింగ్ గారు, ఈ ఏప్స్ వచ్చి టీవీ స్టేషన్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంచుకున్నాయి. ఏంటయ్యా నువ్వు అసలు ఏం చెప్తున్నావు? అసలు ఏప్స్ ఎందుకయ్యా టీవీ స్టేషన్ ని కబ్జా చేసుకోవాలి? ఓయ్ కానిస్టేబుల్, వస్తున్నాను సార్. ఈ రోజు ఆ ఏపో నేను చూసేస్తానులే. లడ్డు సింగ్ ఏరియాలో ఏప్సా ఏంటో చూద్దాం. అసలు దానికి తెలియదు కదా ఈ లడ్డు సింగ్ ఎలాంటి వాడని. హాయ్, ఒక్కసారి అవి నా చేతికి చిక్కని తర్వాత నా సంగతానికి తెలుస్తాయి. ఒక విషయం అర్థం కాలేదు నాకు, చెప్పు చూద్దాం. మాట్లాడకుండా కూర్చో. పోలీస్ స్టేషన్ ఇప్పుడు నా అధీనంలో ఉంది.
నువ్వు పెట్రోలింగ్ చెయ్యి, సాయంకాలం వచ్చి నాకు రిపోర్ట్ చెయ్యి. ఏంటి? అర్థమైందా? నేను కలగంటున్నాను, ఇది ఎప్పటికీ నిజం కాదు. ఓ, ఇది నిజమే. ఇది నా శాసనం. ఈ సిటీ మొత్తం ఇప్పుడు నా వశమైపోయింది. ఇక కొత్త ఇన్స్పెక్టర్ ని నేనే. ఓకే సార్, మీరే కొత్త ఇన్స్పెక్టర్, నేను మీకు రిపోర్ట్ చేస్తాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఊరంతా నా కంట్రోల్లోకి వచ్చింది. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ గా పనిచేసింది. ఇప్పుడు ఏప్స్ యొక్క పెద్ద ఆర్మీని నేను తయారు చేస్తాను. దాని తర్వాత లోకం అంతా నా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. దాని తర్వాత లోకం అంతా నా కంట్రోల్లోకి వస్తుంది. సరే గాని నేను ఇప్పుడు ఒక రౌండ్ కు వెళ్ళొస్తాను. హలో వెదర్ సిటీ మనుషులు, భయపడకండి. ఇప్పుడు ఊరంతటా నా కంట్రోల్లో ఉంది. దీని తర్వాత ఎవరికి ఎలాంటి కష్టము రాదు. ఈ ఊర్లో ఇంకా ప్రశాంతత మాత్రమే ఉంటుంది. మీరందరూ ఎవరు? ఈ వేదా సిటీ మా ఊరు. మీరు ఈ ఊరిని కంట్రోల్ చేయకూడదు. ఆ చిన్న పిల్లాన్ని పట్టుకోండి, మనల్ని ఎదిరించి మాట్లాడుతున్నాడు. అలాగే వీళ్ళని చూసి ఈ ఊరు జనం కూడా మనల్ని ఎదిరించి మాట్లాడతారు. తనని పట్టుకోండి. తనని ఫాలో చేద్దాం, పద. హలో రేవా, నేను ఒక విషయాన్ని నోట్ చేశాను. జీప్ లో ఉన్న 2 ఏప్స్ నన్ను వేగంగా వచ్చి ఫాలో చేయలేకపోయాయి రేవా. ఆ 2 ఏప్స్ కాళ్ళకి షూలు కూడా ఉన్నాయి. శివా, యు మీన్ ఈ జీప్ లో కూర్చున్న ఇద్దరు ఏప్స్ డిఫరెంట్ గా ఉన్నారా? అవును రేవా, మనకి తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది. మనం వాళ్ళని ఫాలో చేయాలి. ఎవరో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. వాళ్ళని గనుక ఫాలో చేస్తే మనకి అన్ని విషయాలు తెలిసిపోతాయి. లడ్డూ సింగ్ రిపోర్టింగ్ సార్. హై. రిపోర్ట్ ఏంటో చెప్పు. అన్ని బాగానే ఉన్నాయి సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నేను ఇప్పుడు నా ఇంటికి వెళ్ళొచ్చా? అయితే నాకు భోజనం ఎవరు తినిపిస్తారు? మీకు భోజనం తెచ్చేసాను సార్. కానిస్టేబుల్, సార్కి భోజనం ఇవ్వు. ఓహో, అరటి పళ్ళు తీసుకొచ్చావు. వీటిని నేను తినను. మరైతే సార్ మీకు తినడానికి ఏం కావాలి? మీరు ఎప్పుడు ఇదేగా తింటారు? సార్ ఆపిల్ తీసుకురాను, ఆపిల్. మరైతే మీకు నేను ఏం తీసుకురాను సార్? ఏ ఫ్రూట్ కావాలో చెప్పండి. ఏంటి, మేమందరము ఫ్రూట్స్ మాత్రమే తినాలా? మరైతే ఏంటి, చికెన్, మటన్, బిర్యానీ తింటారా? చెప్పండి. సరిగ్గా చెప్పావు. వెళ్ళి తీసుకురా. కానిస్టేబుల్, సార్కి మటన్, చికెన్, బిర్యానీ తీసుకురా. త్వరగా తీసుకురా. నా జీవితంలో మొట్టమొదటిసారి ఏపు చికెన్ తినడం చూస్తున్నానయ్యా. సార్, నేను తినొచ్చా సార్? నాకు చాలా ఆకలిగా ఉంది. ఓహో, అరటి పళ్ళు తిను. నేను అరటిపండు తినాలా? ఎందుకంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ముందు ఇన్స్పెక్టర్ తినాలి, తర్వాత కానిస్టేబుల్ తినాలి. అది అరటిపండు తొక్కతో సహా. సార్, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళొచ్చా?
ఓ రేవా, ఇక్కడ ఒక మనిషి కూడా ఉన్నాడు. అంటే నాకు తెలిసి ఆ ఏప్స్ ని కంట్రోల్ చేసేది వాడే. అరే శివ జాగ్రత్త, నువ్వు అక్కడ ఒంటరిగా ఉన్నావు. ఓకే, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చెప్పండి. అలాగే, ఓకే సార్. టీవీ స్టేషన్ రిపోర్ట్ చెప్పండి. స్టేషన్ అండర్ కంట్రోల్ సార్, అంతా ఓకే. గుడ్, వెరీ గుడ్. సిటీస్ అండర్ కంట్రోల్. ఓ అంటే ఏప్ మ్యానే వీళ్ళందరి లీడరా? వీడు మాత్రం మనిషి, మిగతా వాళ్ళందరూ ఏప్సే అన్నమాట. ఏప్స్ అందరినీ వాడి కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఎవరక్కడ? వెళ్ళి పెట్టుకోండి. తనని పట్టుకోండి. మ్యాన్ మనిషేనా ఏంటి? వాడు అందరినీ కంట్రోల్ చేస్తున్నాడా? అయినా నేను ఏం చేయగలను? పోలీస్ స్టేషన్కి వెళ్తాను, కానీ మటన్ చికెన్ బిర్యానీ అని అదే తింటోంది. మరైతే నాకేమో తినడానికి అరటి పండిస్తోంది. లడ్డు సింగ్ సార్, ఈ పనంతా చేసేది ఎవరో నేను కనిపెట్టేశాను. అసలు ఇదంతా ఎక్కడ జరుగుతుందో కూడా నాకు తెలుసు. ప్లాన్ ఏంటో నేను చెప్తాను. ఎవరికి తెలియకుండా మీరు ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి అక్కడున్న ప్రతి సిస్టమ్ ని మీరు అంతం చేసేయండి. ఆ తర్వాత వాళ్ళు ఏప్స్ ని అసలు కంట్రోల్ చేయలేరు. తర్వాత ఆ ఏప్స్ అన్నిటిని నేను బనానా వ్యాలీకి తీసుకువెళ్ళిపోతాను. ఓకేనా? ఓకే శివ, అక్కడే చాలా ఏప్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ ట్రైన్ ఏప్స్ మిగతా ఏప్స్ తో వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా, చెప్పండి. Yes. I'm okay. No problem. పిల్లోని వదిలిపెట్టుకో, పట్టుకో. ఏప్స్ అందరూ ఎందుకని ఆ చిన్న పిల్లడు వెనకాల పరిగెడుతున్నారు? ఇప్పుడే వెళ్ళి మనం అదేంటో చూద్దాం. పద, మనం వెళ్దాం. రేవా, మీరు అసలు ఎక్కడున్నారు? మేము ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసాం శివ, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. త్వరగా అన్ని సిస్టమ్స్ ని డిస్ట్రాయ్ చేయండి. ఓకే శివ, యు డోంట్ వరీ. అలా చూడండి. నేను కూడా. వీళ్ళో చిన్న పిల్లోని పట్టుకోండి.
బాస్, ఇక్కడ ఫ్యాక్టరీలోకి ఇన్స్పెక్టర్ వచ్చాడు. వస్తువులన్నిటినీ పాడు చేశాడు. కంట్రోల్ సిస్టమ్ అంతా పాడు చేసేసాడు. ఏం వాగుతున్నావు నువ్వు? లేదు, అలా జరగడానికి వీల్లేదు. దీని తర్వాత నేను ఏప్స్ కి ఎలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. హలో హలో హలో, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అరే, మీరు ఏం చేస్తున్నారు? త్వరగా రండి, తిరిగి రండి. అరే, వెనక్కి తిరిగి రండి. అంకుల్, ఇక వాళ్ళెవరూ మీ మాట వినరు. మునపట్లాగా వాళ్ళు మళ్ళీ ప్రకృతితో కలిసిపోయారు. మీ సిస్టమ్స్ ని ధ్వంసం చేసేసాం. ఇక నుంచి అవి తప్పకుండా మీ మాటలు వినవు. కాబట్టి ఇక మీరు మీ గెటప్ నుంచి బయటకు వచ్చేస్తారా? అసలు నిజానికి మీరు ఎవరో నాకు బాగా తెలుసు. చిన్న పిల్లాడా, నువ్వు ఆగో. నేను ఊరికే వదిలిపెట్టను. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏం చూస్తున్నావు నువ్వు? నేను ఒక మనిషా లేదంటే ఏప్ నేను సందేహంగా ఉందా? నేను ఒక సైంటిస్ట్ ని. నా రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఇలా మారిపోయాను. ఈ ఏప్స్ ని మనుషులో చేసి నేను ఈ లోకాన్ని ఏలదాం అనుకున్నాను. నేను అనుకున్నట్టే అన్ని సక్రమంగా జరిగాయి, కానీ నువ్వు వచ్చి మొత్తం అంతా చెడగొట్టావు. అందుకని నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. లడ్డు సింగ్ సార్, అరెస్ట్ చేయండి. ఈయనే సైంటిస్ట్ ఏప్ మ్యాన్. నీ ఆట ముగిసింది మిస్టర్ ఏప్ మ్యాన్. నీ ఏప్స్ వలన నేను ఒక రోజంతా అరటిపండు మాత్రమే తిన్నాను రా. కానీ నేను నీకు అరటిపండు తోలు మాత్రమే తినడానికి ఇస్తాను.